ఓం సాయిరామ్. మీ లైఫ్లో మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ ఏంటిది అనేది చూద్దాము. అంటే మీ పార్ట్నర్ విషయంలో మీరు మీ లైఫ్ గురించి మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ చూద్దాం. పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో మీ పార్ట్నర్తో ఈ లైఫ్ అనేది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కనెక్షన్ మాత్రమే. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నరు కొంచెం దూరంగా ఉన్నా, లేకుంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన పర్పస్ ఏంది అని అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండడం వల్లే మీ లైఫ్లోకి వచ్చారు. అండ్ అందుకే వాళ్ళ నుంచి ఏ చిన్నది కూడా మీకు చాలా హెవీగా అనిపిస్తూ ఉందన్నమాట. వాళ్ళు ఇచ్చే ఏ చిన్న పెయిన్ కూడా. స్లీప్ అండ్ రెస్ట్. సో మీరు మీ బాడీకి అండ్ మైండ్కి రెండింటి కూడా స్లీప్ అంటే రెస్ట్ అనేది ఇవ్వడం అనేది చాలా అవసరము. అప్పుడే మీ లైఫ్లో ఏవైతే కొన్ని అసలు ఎందుకు ఈ లైఫ్లోకి వచ్చాను, ఈ రిలేషన్షిప్లోకి ఎందుకు వచ్చాను అన్న ఫీలింగ్ అనేది, ఆ గిల్టీనెస్ పోతుంది. ఎందుకంటే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరు. అది మానుకోండి. సెలబ్రేషన్. సో తొందరలోనే మీరు ఇప్పుడు పడిన కష్టానికి కానీ మీ లైఫ్లో ఒక మంచి గుడ్ చేంజెస్ రాబోతున్నాయి. గుడ్ టైం అనేది రాబోతుంది. మంచి టైం అనేది వస్తుంది. మన టైం వచ్చేదాకా వెయిట్ చేయాలంటూ ఉంటారు కదా. సో మీ టైం రాబోతుంది. సో మీరు కొంచెం ఓపికతో వెయిట్ చేయడం అనేది చాలా అవసరం. మ్యూజిక్ కెన్ హీల్ యువర్ వూండ్స్. సో మీకున్న ఈ ప్రాబ్లమ్స్ని కానివ్వండి, మీ పెయిన్ని కానివ్వండి, మ్యూజిక్ అంటే చాలా మందికి మ్యూజిక్ వినడం వల్ల కానివ్వండి, మెడిటేషన్ లాంటి వలన మీరు చాలా హీల్ అవుతారు. సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వడం వల్ల మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది, గుడ్ చేంజ్ అనేది మీరు చూస్తారు.